భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా స్వామివారికి నిత్య కళ్యాణం. స్వామివారి నిత్య కళ్యాణం చూడడానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దేవస్థానం కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈవో ఎల్ రమాదేవి. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితర ముఖ్య నాయకులు. గణతంత్ర స్వతంత్రానికి రిపబ్లిక్ డేకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే మనం స్వతంత్రం సాధించామో క్విట్ ఇండియా పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనకు రిపబ్లిక్ డేగా మనకు పూర్తి స్వతంత్రం వచ్చిన రోజుగా ఈరోజు జరుపుకుంటున్నాం. కూడా విద్య వైద్యం అందాలి. ఏదైతే మనం దేశాన్ని సాధించామో సాధించలో భాగంగా అంతే అయిపోలేదు. విద్య రావాలి, వైద్యం రావాలి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ సమస్యలన్నింటినీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీని కూడా ఫోకస్ చేసి ఉన్న వాటిని విద్యారంగంలో కూడా ముందుకు తీసుకెళ్తే విద్యావంతులు అయితే వారి వారి కాళ్ళ మీద నడుస్తారని ఆశిస్తూ మనం ఉన్న ఏదైతే ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా రోడ్లు కానీ కనెక్టివిటీస్ కానీ ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా చేయవలసిన బాధ్యత ఏదైతే ప్రజాప్రతినిధుల మీద ఉందో వాటిని అన్నింటినీ హామీ చేయి మనం సాధించిన దేశాన్ని కొరకు, సాధించిన రాష్ట్రాన్ని కొరకు, ఏదైతే మనం ఆ రోజు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రానికి కొరకు ఆ రోజు కూడా మనం తాగునీరు మీద ఫైట్ చేసి తెలంగాణకి నష్టం జరుగుతుందని ఆ రోజు ఫైట్ చేసిన ముఖ్యమంత్రి గారు, ఏదైతే మనం మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించడం వల్ల మనం బాగుపడతామని సాధించిన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు ఏదైతే ఒక నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కలవకున్న చంద్రశేఖరరావు గారికి దక్కింది. ఎందుకంటే మన రాష్ట్రం తెలంగాణ సాధిస్తే అన్ని సాధిస్తాం, సాగునీరు త్రాగునీరని, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కట్టడం, ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నీళ్ళు ఇవ్వటం, అదేవిధంగా కరెంటు కూడా చాలా వరకు కరెంటు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుందంటే రైతుల మీద ఫోకస్ చేసి రైతులకు రుణమాఫీ కానీ అటు రైతు బంధు కానీ రైతు బీమా ఇచ్చి ఈరోజు కాపాడిన తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ ప్రభుత్వం. దాన్ని కూడా ఏదైతే రూలింగ్ పార్టీ ఉన్న ప్రభుత్వం అనేక హామీలతో వచ్చింది. హామీలన్నింటినీ కూడా పేద ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని, అదేవిధంగా వైద్య రంగాల్లో కూడా చాలా వరకు పిహెచ్లో కానీ మనం సబ్ సెంటర్స్లో కానీ ఇంకా మందులు లేవు, ఇవన్నీ కొరత చాలా వరకు ఉంది. కొరతను కూడా తీర్చవలసిన బాధ్యత ఏ పార్టీ ఉన్నా రూలింగ్లో ఉన్న పార్టీ ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ఉంది. మనం ఇండిపెండెన్స్ తెచ్చాం, అనేక రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, ఇంకా ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం, కానీ చాలా వ్యవస్థ వెనకబడి ఉంది. వీటన్నిటి ముందు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాకుండా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా అందరూ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి కన్సర్న్ ఏ డిపార్ట్మెంట్లో ఏం లేదు, చాలా వరకు కనెక్టివిటీ బ్రిడ్జిలు కానీ స్కూల్స్ కానీ ఏవైతే లేవు వాటన్నిటిని తెచ్చే బాధ్యత చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చుకుని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.
జిల్లా కలెక్టర్ గారి కార్యాలయ ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల. కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన ఏఎస్పీ పరితోష్ పంకజ్. భద్రాచలం ఐటీడీఏ ఆఫీసులో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అనంతరం వివిధ శాఖల వారికి వివిధ రంగాల్లో బహుమతులు అందజేసిన ప్రతీక్ జైన్. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని లిటిల్ ఫ్లవర్స్ కళాశాల డైరెక్టర్ మాగంటి రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, విద్యా సంస్థల డైరెక్టర్ మాగంటి ప్రసాద్ బాబు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భద్రాచలంలోని శ్రీ సాధన హై స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు గారు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి పిల్లలకు వివరించడం జరిగింది. జెండా వందనం అనంతరం పట్టణంలోని ప్రముఖ అధికారులైన ఆర్డీఓ మంగీలాల్ గారిని మరియు గ్రామ పంచాయతీ ఈఓ అయిన శ్రీనివాస్ గారిని వారి సేవలకు గాను శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం సిఐ పి నాగరాజురెడ్డి గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు నరేష్, అన్నపూర్ణ, ఉషా, మంగతాయారు, ప్రియాంక మరియు విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తులపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్తో భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశం. వీలైనంత త్వరలో పొత్తులపై క్లారిటీ రానున్న టీడీపీ, జనసేన, బీజేపీ. బాల అంబేద్కర్ అఖిల్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వేషధారణలో బాల అంబేద్కర్గా చిన్నారి తోటమల్ల అఖిల్ రత్న ఆకట్టుకున్నాడు. భద్రాచలం గిరిజన గురుకులంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న తోటమల్ల బాలయోగి శాంతిప్రియల పెద్ద కుమారుడు. టీఎన్జీఓ ప్రెసిడెంట్ క నరసింహారావు మరియు అసోసియేట్ అధ్యక్షులు కటుకూరి నాగభూషణం గార్ల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక టీఎన్జీఓస్ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ. సెయింట్ పాల్స్ నందు ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక సెయింట్ పాల్స్ లూథరన్ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విభిన్న రంగాలను ప్రతిబింబించేలా ప్రదర్శన చేశారు. అనంతరం విద్యార్థులు గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. स्वतंत्र भारत के अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल जगति जय
ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీమతి చెల్లగుళ్ళ స్పందన, ప్రముఖ కవి రచయిత అయిన శ్రీమతి సోంపాక సీత మరియు విశ్రాంత ఉపాధ్యాయుని లక్ష్మీ లలితను పెన్షనర్లు బొకేలతో, పూలదండలతో, శాలువాలతో ఉచిత రీతిన ఘనంగా సత్కరించారు. సార్ కొత్తపల్లి తుమ్మగూడెం మండలంలో గ్రేడ్ 2 హెచ్పీగా జాయిన్ అయ్యారు. 8 సంవత్సరాలు చేశారు. తర్వాత 2 సంవత్సరాలు భద్రాచలం డిప్యూటేషన్లో చేశారు. ఇలా